ఈ ఆషాఢానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? అప్పుడే రైతులు సాగు చేసుంటారు సిద్ధంగా. విత్తనాలు నాటడం కోసం, పంటలేయటం కోసం సాగు చేసుంటారు. అవును. దేనికి సాగు చేసి ఉంటారు? అంటే కాలం ఇప్పుడు వర్షాన్ని ఇస్తుంది మనకి. యెస్. ఈ వర్షం వస్తుంది కాబట్టి, ఆ వర్షంలో మనం ఏదైనా పంటని పండించేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాగైతే మనకి ఈ ఋతువుల్లో అనుకూలంగా వచ్చిన ఆషాఢ మాసం మనకి పంటనిస్తుందో, పంటలనిస్తుందో. ధాన్యాన్నిస్తుందో సమృద్ధిగా, అలాగే ఈ ఆషాఢ మాసం అయిపోగానే వర్షాలు మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. సమృద్ధిగా వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి. అవును. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే చంద్రుడితో కూడి ఉండి శ్రవణ నక్షత్రమే శ్రావణ మాసంగా వచ్చింది. ఓకే. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం ఎవరు అధిపతి అండి మనకి? శ్రవణ నక్షత్రానికి విష్ణుమూర్తి అధిపతి. అచ్చా! కాబట్టి విష్ణుమూర్తి అధిదేవత. అయితే విష్ణుమూర్తికి ఏమొచ్చినాయి ఆధిపత్యాలు? ఆయనకి స్థితి కారకత్వం వచ్చింది. అవును. బ్రహ్మకి సృష్టి కారకత్వం వస్తే, విష్ణువుకి స్థితి కారకత్వం వస్తే, శివుడు లయకారకుడు. శివుడికి లయకారకత్వం వచ్చింది. కాబట్టి విశేషంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేయటం ద్వారా, అమ్మవారిని నిష్టగా కొలవడం ద్వారా మనకు సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలను ప్రసాదించేదానికి ఈ కాలం అనుకూలమైన కాలం. ఓకే. ఆషాఢ మాసంలో ఏ విధంగా విత్తనాలు వేస్తే మీకు వరి పంట వస్తుంది, ధాన్యం వస్తుంది, మీరు సమృద్ధిగా సంవత్సరం మొత్తం తినేదానికి ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయో, ఈ శ్రావణ మాసానికి కూడా అటువంటి విశేషం ఉంది. స్వామివారు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉంటున్నాడు, స్థితికారకుడు కాబట్టి. ఓకే.